ఇక రాహుల్ గాంధీ ఓట్ల దొంగతనం ఆరోపణలపై వివాదం మళ్లీ రాజుకుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు ఈసీ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ ఆరోపణలకు ఆధారాలు లేవని, అర్ధరహితమని ఈసీ కౌంటర్ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘంపై విపక్ష నేత మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. సెంట్రలైజ్డ్ వ్యవస్థ ఏర్పాటు చేసి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు చోరీ చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటు చోరీ చేస్తున్న వారిని సిఈసి జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నారని ఆరోపణలు చేశారు. ఓట్ల చోరీ కేంద్రీకృతంగా జరుగుతుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్ర రాజురాలో 6,851 ఫేక్ ఓట్లు కలిపారని, కర్ణాటక అలందాలో గోదాబాయి పేరుతో 18 ఓట్లు తొలగించారని అన్నారు రాహుల్ గాంధీ. ఫేక్ లాగిన్ ఐడీలతో కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లు తొలగించారని ఆరోపించారు. కర్ణాటకలో ఓట్ల తొలగింపు కోసం వివిధ రాష్ట్రాల ఫోన్ నంబర్లు వాడారని అన్నారు. కర్ణాటక సిఐడి 18 సార్లు అడిగిన ఈసీ ఓట్ చోరీ వివరాలు ఇవ్వలేదని, వారంలోగా కర్ణాటక సిఐడి అడిగిన ఆధారాలు ఈసీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. So a software is picking up the first name in the booth and using it to delete votes. So someone ran an automated program that ensured the first voter of the booth was the applicant. That same person got cell phones from outside the state, used them to file the application. And we are pretty certain that this was done in a centralized manner and it was done at scale. This was not done in a, at a worker level. This was done at a call center. Targeted deletions in strong Congress booths. The top 10 booths with maximum deletions are Congress strong booths. Congress won 8 out of 10 booths in 2018. This was not a coincidence. This is a planned operation. మరోవైపు రాహుల్ గాంధీ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ ఆరోపణలు అవాస్తవమని, అర్ధరహితమని ఈసీ ట్వీట్ చేసింది. ఆన్లైన్లో ఓట్ల తొలగింపు అసాధ్యమని తేల్చి చెప్పింది ఈసీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలోని అలందాలో ఆన్లైన్లో ఓట్ల తొలగింపుకు ప్రయత్నాలు జరిగాయని, దీనిపై ఈసీ అధికారులే పోలీసులకు ఫిర్యాదు చేశారని వెల్లడించింది. అలందా సీటులో 2018లో బీజేపీ, 2023లో కాంగ్రెస్ పార్టీలు గెలిచాయని ఈసీ వెల్లడించింది. రాహుల్ గాంధీ ఆరోపణలు బీజేపీ కూడా తీవ్రంగా ఖండించింది. హైడ్రోజన్ బాంబుతో ధమాకా పేలుస్తానన్న రాహుల్ గాంధీ డ్రామా ఆడి వెళ్లిపోయారని విమర్శించారు బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను రాహుల్ గాంధీ బలహీనపరిచే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఈసీ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలపై తరచుగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆధారాలు ఉంటే రాహుల్ గాంధీ కోర్టుకు ఇవ్వాలని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. एक बात आज जो राहुल जी ने बातों में मान ली और अपने जवाब में कहा, वो कहते कहते हाइड्रोजन बम एक तरह से फोड़ गए अपने ऊपर ही. वो कहते मैं लोकतंत्र बचाने नहीं आया. राहुल जी कहते हैं लोकतंत्र को बर्बाद करने की तैयारी है क्या? गलत निराधार आरोप बार बार संवैधानिक संस्थाओं पर लगाना, गलत निराधार आरोप बार बार इलेक्शन कमीशन ऑफ इंडिया पर लगाना, कभी ईवीएम पर प्रश्न चिन्ह खड़े करने, कभी वीवीपैट पर करना, कभी चुनावों के नतीजों पर करना और कभी टूल किट के सहारे भारत के लोकतंत्र पर, संवैधानिक संस्थाओं पर प्रश्न चिन्ह खड़ा करना, क्या ये आदत सी बन गई है? क्या चाहती है कांग्रेस पार्टी? మరింత తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి చెప్పండి, ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ చెప్తుంటే లేదు అలాంటివి ఏమీ జరగలేదని, ఒకవేళ జరిగి ఉంటే రాహుల్ గాంధీ ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలని ఈసీ చెప్తుంది. సో పొలిటికల్ ఈ సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు? కౌంటర్ అండ్ ఎన్కౌంటర్ డైలాగ్స్ మనం చూసాము, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఒక దేశభక్తుడిగా, ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, లోక్సభ ప్రతిపక్ష నేతగా వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నాను అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నారు.
ఓట్ల చోరీకి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమారే ఈ ఓట్ల చోరీకి పాల్పడే వారిని రక్షిస్తున్నారన్న సంచలన వ్యాఖ్యల్ని ఆయన చేయడం జరిగింది. ఇది తొలిసారి కాదు. గడిచిన నెల 2 నెలలుగా కూడా ఈ ఓట్ల చోరీ అంశం పైన అనేక సార్లు బీహార్లో అయితే సుమారు 20 రోజుల పాటు కూడా అక్కడ ఓటర్ అధికారి యాత్ర, ఓట్ల తొలగింపు పైన ఒక భారీ ర్యాలీల్ని నిర్వహించిన పరిస్థితి. ప్రచారంలో భాగంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా 60 లక్షల ఓట్లను తొలగించారు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చెప్పి ఓట్ల చోరీకి గురవుతున్నాయి. ఇది మహారాష్ట్ర, హర్యానా, అలాగే కర్ణాటక, ఈ విధంగా లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ విధంగా జరిగింది. అన్ని వాస్తవాలను బయట పెడతా అని చెప్పి రాహుల్ గాంధీ ఈరోజు ఒక హైడ్రోజన్ బాంబు పేరుస్తా అనుకున్నారు. కానీ అది ఇప్పుడే కాదు, అది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఎన్నికల సంఘం దీన్ని మరోసారి ఖండించడం జరిగింది. రాహుల్ గాంధీ నిరాధార అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎవరి ఓట్లను కూడా ఒక అభ్యర్థి ఓటు తొలగించమంటే అది సాఫ్ట్వేర్ ఆధారంగానో లేక మొబైల్ నెంబర్ ఓటీపీ ఆధారంగానో తొలగించడానికి వీలుండదు. అన్ని ఎంక్వైరీలు జరిపిన తర్వాతనే ఎన్నికల సంఘం స్వయంగా ఓటర్తో సంభాషించిన తర్వాత మాత్రమే ఓటర్ల జాబితా నుంచి ఓటర్ యొక్క ఓటుని తొలగించడం జరుగుతుంది, లేదా జోడించడం. ఈ ఓటర్ను తొలగించడం లేదా జోడించడం అనేది అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత చేస్తారు, కానీ ఇష్టానుసారంగా చేయడానికి వీలుండదు. అయితే అలందా కాన్స్టిట్యున్సీలో కర్ణాటకలో 6,000కు పైగా ఓట్లను తొలగింపే ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించి కర్ణాటక సిఐడి ఎంక్వైరీ చేస్తున్న దానికి కేంద్ర ఎన్నికల సంఘం సహకరించడం లేదు. 18 సార్లు ఇప్పటికీ లేఖలు రాసింది. సో వారం రోజుల్లోగా కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక సిఐడికి తమ వద్ద ఉన్న వివరాలను అందించాలి. అవి ఐపీ అడ్రస్లు కానీ, ఓటీపీస్ కానీ, ఇతర సర్వర్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా తెలియపరచాలి అని చెప్పి రాహుల్ గాంధీ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈసీ మాత్రం రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధార ఆరోపణలు అని చెప్పి తోసిపుచ్చిన పరిస్థితి. మరోపక్క బీజేపీ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ఖండిస్తూ బంగ్లాదేశ్, నేపాల్లో జరుగుతున్న పరిణామాలను దేశంలో సృష్టించాలనుకుంటున్నారా అంటూ విమర్శించిన పరిస్థితి కూడా ఉంది. సో చూడాలి మరి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన వివరణ ఇస్తుందా, లేక సిఐడికి కర్ణాటక సిఐడి కోరిన విషయాలన్నింటినీ కూడా ఈసీ తెలియపరుస్తుందా, రాహుల్ గాంధీ డిమాండ్కి ఏ విధంగా ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.